రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. క్రోసు అంటే 2 మైళ్ళు, 80 మైళ్ళు అలా ప్రయాణం చేసి వచ్చేసారు శృంగవీరపురానికి. గంగ సకలముద మంగళమూల సబు సుఖకర నిహరణి సబు శూల. సమస్తమైనటువంటి శూలములు, శూలం అంటే నొప్పులు, బాధలు, పీడలు అన్నీ హరించుకుపోతాయి గంగా దర్శనంతో. గంగా స్నానం ఇంకా విశేషం. మజ్జను కిన్హ పంథ శ్రమగయవు శుచి జలు పియత ముదితమన భయవు. చూడండి, భారతీయుల యొక్క, హిందువుల యొక్క దృష్టిలో ఎంత పవిత్రము గంగా. గంగా నదిని కేవలము జలముగా చూడరాదు. ఏముంది గంగా ఏముందండి, నీళ్ళే కదా, ఆఫ్టర్ వాటరే కాదు, అలా చూడరాదు. బ్రహ్మద్రవముట శ్రీమన్నారాయణమూర్తి యొక్క కరుణయే కరిగి గంగా జల రూపంగా భారతదేశంలో ప్రవహిస్తోందన్నారు. పరమాత్మ యొక్క కరుణయే గంగ. సో గంగలో మునుగుతున్నామంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము అనే జలం, ఆ జలంలో స్నానం చేస్తాం. ఈ భావంతో స్నానం చేస్తే పుణ్యం. లేదు మిగతా నదుల్లాగా ఒక ఎక్స్కర్షన్కి వచ్చినట్టు, వినోదయాత్రకు వచ్చినట్టు ఆ గంగను చూచి తరంగాలని ఎంజాయ్ చేయటానికి మాత్రమే అప్పుడు పుణ్యం రాదండి. భావం ముఖ్యం. సుమిరిత జాహి మిఠై శ్రమభీరు తేహి శ్రమయ లౌకిక వ్యవహార బ్రహ్మద్రవేతి విఖ్యాతే పాపం మే హర జాహ్నవి. వ్యాసుల వారు అంటారు, అమ్మా నీవు జలం కాదు, సాక్షాత్తు బ్రహ్మద్రవము అంటే పరమాత్మ పరబ్రహ్మయే కరగి ఈ గంగా రూపంగా ప్రవహిస్తున్నాడు. అది మన యొక్క విశ్వాసం భారతీయులం. ఆ విధంగా గంగా దర్శనం చేశారు. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాద్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. అలాగే గంగా స్మరణ మాత్రం చేత అనేక పాపాలన్నీ తొలగిపోయి మనస్సుకు ఒక శాంతి కలుగుతుందండి. అప్పుడు అక్కడ గంగా తీరంలో చాలామంది దీనులు, హీనులు, శ్రామికులు ఉన్నారు. అంటే నిషాద వర్గం, బోయ జాతి. ఇప్పుడు ఎస్టీ అంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్. అంటే అరణ్య ప్రాంతాల్లో, కొండల్లో, కోనల్లో నివసించేటటువంటి ఆ కాలంలో వారిని నిషాదులు అంటారు. చాలామంది ఈ శృంగవీరపురంలో ఉంటున్నారు. వీరందరికీ ఒక నాయకుడు, గ్రామ పెద్ద ఉంటారు కదా, వారు మిగతా వారి యొక్క బాగోగులు, మంచి చెడు ఆయన చూస్తుంటాడు. ఇప్పుడు ఈ కాలంలో లీడర్లాగా కాదు, ఆ ఓట్లు వేసుకునేప్పుడు మాత్రం కాళ్ళ వేళ పడతారు, మళ్ళీ ఒక్కడు కనిపించాడు. మళ్ళీ ఆ కాలంలో అలా కాదండి. ధర్మం ధర్మం ధర్మం. నాయకుడు అంటే అలా ఉండేవాడు. చక్కని ఉదాహరణ తులసిదాస్ ఏమంటారంటే, ఇప్పుడు మన శరీరం ఉంది, అనేక అవయవాలు ఉన్నాయి, డిఫరెంట్ ఆర్గన్స్. అయితే అన్నిటికంటే ముఖ్యం ఏమిటన్నారు, బ్రెయిన్ ముఖ్యం. ఆ బ్రెయిన్ పనిచేయాలన్నా ఇంకోటి ముఖ్యం, తిండి, సాపాటు. ఏ పాటు తప్పినా అది తప్పదు కదా, ఆ టైం కింద పడాలి. పడకపోతే ఏ ఇంద్రియం పనిచేయదు. కాళ్ళు నడవు, చేతులు ఇచ్చిపుచ్చుకోవు, చెవులు వినవు, కళ్ళు చూడవు, నాలుగు మాట్లాడదు, ఎక్కడికక్కడ చచ్చుపడిపోతాయి. అంచేత మధ్యలో కూడా అంతే. మధ్యలో అప్పుడప్పుడు ఓటు సౌండ్ వస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది ఓటుగా ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేయాలండి, ఆ మధ్యలోకి ఇటు కొంత పిండి పెడతారు, పిండి ఇలా రాస్తారు. ఆ పిండి పెట్టిన తర్వాత చక్కగా మోగుతుంది అది. అంటే మధ్యలో కూడా పిండి లేకపోతే మోగదే. మనిషి అండి, ఆహారం లేకపోతే ఎట్ట. ఆ విధంగా ఎందుకు వచ్చింది ఈ మాట? శరీరంలో ముఖము చాలా ప్రధానం.
సర్వేంద్రియాణం, నయనం అన్నట్టు ముఖం, నయనం కంటే ముఖం గొప్ప, ఎందుకంటే ఆహారం దాని ద్వారా వెళుతుంది కనుక. ఈ ముఖ శబ్దము నుంచే ముఖ్య అనే మాట పుట్టింది. ముఖ్యం అండి, ఈ ముఖ్యమైనటువంటి విషయం అంటాం. ఏమిటి ఆ ముఖ్యం ఎట్లా వచ్చింది? ముఖం నుంచి వచ్చింది. సో శరీరంలో ముఖం ఎంతనో ముఖ్యం అనే మాట అట్లా. ఇప్పుడు ఆహారం వేస్తాం ఏమండి, ఇట్లా చెట్టు ఉన్నది, చెట్టుకు నీరు కావాలి, ఎక్కడ పోస్తాం ఆ నీరు? మొదట్లో పాదులాగా పెడతాం, అంతేగాని చెట్టు అబ్బోబో చెట్లో బోదుంది, కొమ్మలున్నాయి, రెమ్మలున్నాయి, ఆకులున్నాయి, అట్లా ఒక్కొక్క ఆకుకి ఉద్ధరణ తీసుకొని ఇలా పోస్తుంటారు చెట్టుకి. ఎప్పటికీ తెల్లవారేను వేల వేల ఆకులున్నాయి, ప్రతి ఆకు తడుపుతావా? అలా గనక ఆకుల్ని కొమ్మల్ని తడిపితే చెట్టు ఎండిపోతుంది. వేల దగ్గర నీళ్లు పడాలి. మాలి సించై మూలకో ఫూలే ఫలే అఘాయ్, అప్పుడు చెట్టు కళకళలాడుతూ ఉంటుంది. అలాగే ఈ శరీరానికి ఇక్కడ ఆహారం వేయాలి. అయితే ఈ నోరు ఎంత గొప్పదో చూడండి, తిండంతా అదే తింటుంది. కాళ్ళు తినవు, చేతులతో ఇట్లా ఈ చేతులే ఆ ముద్ద తినేస్తే ఇక నోటి దగ్గరికి వచ్చేప్పుడు ఏముండదుగా, హడిలు చచ్చిపోతాం చేతులు తింటాం మొదలెడితే. అలా కాకుండా ఈ చేతులతోనే నోట్లోకి వేసుకుంటాం. ఈ భాగం నోరు తింటుంది, కానీ ఎంత బాధ్యతగా ఉంటుందంటే, తిండి కదా నేను తిన్నాను, ఇదంతా నాదే, ఈ బలం నాదే, ఈ అన్నరసం వల్ల కలిగేటటువంటి ఎనర్జీ శక్తి అంతా నాకే అని అలా భావించదండి ముఖం. శరీరంలో ఉన్న ఇన్ని ఇంద్రియాలైతే ఉన్నాయో అన్నిటికీ సమానంగా ఆ ఆహారం బలాన్ని చేకూరుస్తుంది. అన్ని జవసత్వాలు వస్తాయి కాళ్ళకి, చేతులకి, కళ్ళకి. నోరు అంత గొప్పది, తన దగ్గరే అంతా ఉంచుకోదు, డిస్ట్రిబ్యూషన్. అట్లా ఉండాలట నాయకుడు అంటే. ఇప్పుడున్నారా? అందువల్ల శృంగివేరపురం ఆ గ్రామానికి వచ్చారు. నిషాదులు ఉన్నారు అక్కడ గంగా తీరంలో. వారికి తెలిసిందండి వాళ్ళు ఎలా బ్రతుకుతుంటారు. ప్రజలకు దూరంగా, సమాజానికి దూరంగా. అక్కడికి మహర్షులు కూడా రారు, కట్టెలు కొట్టుకుంటూ ఉంటారు ఆ కొండల మీద. ఎవరైనా నది దాటటానికి వస్తే పడవలతోటి నదిని దాటిస్తారు. ఆ దాటించినందుకు ఎంతో కొంత సొమ్ము వాళ్ళకి ముట్ట చెబితే దానివల్ల వాళ్ళు బ్రతుకుతూ ఉంటారండి. అంటే పడవ నడపటము వారి యొక్క వృత్తి, అలా బతుకుతున్నారు. ఇలా ఉంటే రామ ఆగమన వార్త వారికి తెలిసిందే. రామచంద్రుడు శృంగేరపురానికి వచ్చినట్టు ఆ నిషాదులను అందరికీ ఒక చెప్పాక నాయకుడు ఉన్నాడు, రాజు, వాడి పేరు గుహుడు. ఆ గుహుడికి ఈ సంగతి తెలిసిందే. ఆహా, రామచంద్రుడు పతిత పావనుడు అని మేము విన్నాము, తప్పకుండా మన దగ్గరికి వస్తాడు, మన యొక్క గూడెం మన గూడెనికి రాకుండా రాముడు వెళతాడా అలా అనుకుని ఆనందపడిపోతున్నాడట. అట్టి సమయంలో సీతారామ లక్ష్మణులు సుమంత్రునితో కలిసి గంగా తీరానికి వచ్చారు. అప్పుడు గుహుడు సపరివారంగా వచ్చాడట. రామచంద్రమూర్తి మేము సపర్యలు చేయాలి వారికి, ఫలపుష్పాదులతో ఎదురు వచ్చాడట గుహుడు రామచంద్రునికి. దూరంగా ఉండే స్వామి దండాలు అంటున్నాడట, సాష్టాంగ దండం పడ్డాడటండి. మహారాజా అంటున్నాడు వాడు, ఈ అధముడు, ఈ పాపిష్టివాడు గుహుడు అనేవాడు మీకు వందనం చేస్తున్నాడు స్వామి. చేతులు జోడించి రాముణ్ణి చూస్తూ అలా నిలబడిపోయాడు, ఆనందపడుతున్నాడు. చూడండి, భక్తి 9 రకాలని చెప్పుకుంటుంటాం మనం. శ్రవణంతో ప్రారంభం, ఆత్మ నివేదనంతో
సమాప్తం. ఈ శ్రవణము ఆత్మనివేదనం దాకా తీసుకెళ్తుంది మనల్ని. అది ఆఖరి హద్దు. దాంతో ఇంకా సాధన లేదు, అవసరం లేదు ఇంకా సాధన. పరమాత్మ యొక్క అనుగ్రహం, జీవన్ముక్తి ఆనందం కలుగుతుంది. బ్రతికుండగానే ఆ ఆనందాన్ని కలిగించుకోవాలి. శక్నోతి ఇహైవ యశోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్. ఈ శరీరం పడిపోయేలోపు ఇది సాధించుకోవాలి. ఏమిటా సాధన? కామక్రోధోద్భవం వేగం. కామక్రోధాల వల్ల కలిగే ఉద్రేకం, ఉద్వేగం, ఆ వేగాన్ని అణచే సాధన చేయాలి. అది బ్రతికుండగా జరగాలి. ఇహైవ. ఆ విధంగా ఆత్మనివేదనం అనే చిట్ట చివరి అంతస్తు దానికి చేరుకున్నట్టుగా ఈ గుహుడండి ఎదురుకుండా వచ్చారు. స్వామి, నేను పాపిని, క్షమించు అని అడిగారండి. మహాప్రభు, గంగా తీరంలో ఉన్నది గంగ నీరు. ఆ గంగ నీరు తాగుతున్నా రాత్రింబవళ్ళు గంగలోనే విహరిస్తూ ఉంటాయి జలచరాలు, ఆ నీళ్ళలో బ్రతికేటటువంటి చేపలు ఇత్యాదులు. వాటికేమైనా పుణ్యం ఉందా? ఎప్పుడూ గంగలోనే ఉంటాయి. మనమైతే అట్లా వెళ్ళి కాశీ ఏదో ఓ 2 రోజులుంటే 2 రోజులు స్నానం, అంతగా అయితే పొద్దున సాయంత్రం కూడా 4 స్నానాలు వచ్చేస్తాం. కానీ గంగలోనే పుట్టి అందులోనే పెరిగి ఆ గంగలోనే నశించే జలచరములు ఉన్నాయే, వాటికి ఏమాత్రం పుణ్యం వస్తుంది? ఉందా అన్నారు. లేదన్నారు. ఎందుకని లేదు? వాటికి గంగ పవిత్రమైనది, ఇది బ్రహ్మద్రవము, శ్రీ మహావిష్ణువు యొక్క పాద ప్రక్షాళన జలము అని జ్ఞానం ఉండదు వాటికి. అంటే భావం లేదు. ఎక్కడ భావం లేదో అక్కడ పుణ్యం ఉండదు. యాంత్రికం అయిపోతుంది, మెకానికల్. అంచేత గుహుడు చూడండి ఎంత ప్రేమగా వాడు అడుగుతున్నాడు. స్వామి యొక్క పాదకమల దర్శనం చేత మా పాపాలన్నీ పటాపంచలా అయిపోయినాయి అలా అంటున్నారండి. కన్నీళ్లతో నింపుకున్నాడు ఈ గుహుడు. పూచి కుశల నికట బైఠాయి. ఆ గుహుడండి స్వామివారితో అంటున్నాడు, ధన్యోహం అహం ధన్య అద్య మే జన్మ నైషాదం లోక పావన స్వాగతం తే మహాబాహో తవేయమఖిల మహి. స్వామి, ఈ భూమి అంతా మీదే కదా, ఈ రాజ్యం మాది, నా రాజ్యాన్ని మీకు ఇచ్చేస్తున్నా, మీరు రాజ్యం వదిలిపెట్టి వచ్చారు కదా, బాధపడమాకండి, మా రాజ్యాన్ని నీకు ఇస్తా అంటున్నాడు గుహుడు. నేను కాదు రాజుని, ఇంకా మీరు రాజు, నేను మీకు సేవకుడుగా ఉంటా, అలా మమ్మల్ని అనుగ్రహించండి మీరు. యథా అయోధ్య తథా ఇదం తే రామ కింకరవాణితే. మీరేమి మనసులో అట్ట సిగ్గుపడద్దు, బిడియపడద్దు మహానుభావ. ఇది మీకు అయోధ్య, ఇది స్వీకరించండి. ఆగచ్ఛాయామో నగరం పావనం కురుమే గృహం. రామచంద్ర, గంగా తీరానికి వచ్చారు కదా, దగ్గరలోనే మా గ్రామం ఉన్నది, ఆ గ్రామంలో మా గృహం ఉన్నది, మీరు వచ్చి మా గృహాన్ని పావనం చేయండి స్వామి అలా అడుగుతున్నాడు. ఆగచ్చ యామహ, వెళదాం, మనం కలిసి వెళదాం మా ఇంటికి. పావనం కురుమే గృహం త్వం సఖామే అతివల్లభ. మీరంటే మాకు చాలా ప్రేమ అలా కోరాడండి. స్వామివారు అన్నారు, గుహ చాలా సంతోషం రా, మా మీద నీకంతా అనురాగం ఉన్నది, కానీ ఇప్పుడు మేము అరణ్యవాసానికి వచ్చాం. ఈ అరణ్యవాస కాలంలో 14 సంవత్సరాలు ఏ గ్రామంలోకి నగరంలోకి మేము రాము అన్నాడు ఆయన. అది ఒక నిబంధన. దశరథుడు కైకాల కోరలేదండి, రాముడే ఈ నియమ నిబంధనలు కల్పించుకుంటున్నాడు. అరణ్యవాసంలో ఉండగా ఏ గ్రామానికి మేము రాము. ఎంత బ్రతిమలాడతాడో సుగ్రీవుడు, గ్రామంలోకి రమ్మని వెళ్ళలేదు. అసలు ఇంకా
రావణవధ అయిన తర్వాత కూడా రామచంద్రుడు లంకలోకి ప్రవేశించాల. ఇంకా కూడా అరణ్యవాసం ఇంకా ముగియలేదుగా, 14 సంవత్సరాలు కాలేదుగా, దగ్గరకు వచ్చేసింది. లంకానగరానికి వెళ్ళాల. బ్రతిమలాడటాడు విభీషణుడు, రాకూడదంటాడు. అంత నియమాన్ని జీవితంలో ఏదో ఒక మంచి నియమము పెట్టుకొని చివరిదాకా దానిని పాలించాలండి. ఏదో ఒకటి, ఎవరిష్టం వాళ్ళది. అందరికీ ఒక నియమము అంటూ కామన్గా ఉండదు. కానీ ఏదో ఒక నియమం పెట్టుకుని పాటించకపోతే జీవితంలో శ్రేయస్సు ఉండదుట. అలా అంటున్నది శాస్త్రము, న శ్రేయ నియమం వినా. నియమము లేకపోతే శ్రేయస్సు లేదు. ఏదో ఒకటి చచ్చేదాకా పాలించాలి దాన్ని, ప్రాణం పోయినా సరే. ఏముంది, ఎన్ని జన్మలో అయినా ఇప్పటికి ఇంకా ఎన్నో కానున్నాయి. ఇదొక్కటే అనుకుంటాం, అది బాధపడతాం. జన్మ ఇదొకటే, గతంలో ఎన్నో అయినాయి. బహూనాం జన్మనాం అంతే. పరమాత్మ అంటాడు అక్కడ, బహూని మే వ్యతీతాని జన్మాన్ని తవచార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. గీతా శ్లోకం ఇది. పరమాత్మ అర్జున, నీకు నాకు ఇద్దరికి చాలా చాలా జన్మలు అయినాయిరా. నా జన్మలన్నీ నాకు తెలుసు, నీకు ఒక్క జన్మ కూడా తెలియదు అన్నారు. అది జీవుడు, ఈయన గారు దేవుడు. అంత తేడా జీవుడికి దేవుడికి. అంచేత ఈ ఒక్క జన్మే కాదు, దీనికంటే గొప్ప జన్మ ముందు రావచ్చు. ఎందుకు భయపడాలి? ఆ విధంగా నాథ కుశల పద పంకజ దేఖే. గుహుడు అంటున్నాడు, స్వామి మీ పవిత్రమైన దివ్య చరణాలు అవి నేను దర్శించాను, మాకింక సుఖమే సుఖం, కుశలమే కుశలం, యోగక్షేమాలు. వాడి కళ్ళల్లో సుళ్ళు తిరిగిపోతున్నాయండి, నీరు. కళ్ళల్లో నీళ్లు చూచి రాముడు ఇంక నిలవలేకపోయాడట. తనని తాను నిలవరించుకోలేక ఒక్క ఉదుటన గుహుని దగ్గరకు ఒక దూకినట్టు దూకి గాఢంగా గుహుడిని కౌగిలించుకున్నారట రామచంద్రుడు. వాడు అంటున్నాడు గుహుడు, స్వామి నేను పాపిష్టినే, అధముణ్ణే, నీచుణ్ణే, అయినా కూడా ముగ్ధుడైపోయాడండి పరమాత్మ. గాఢంగా ఆలింగనం ఇచ్చారట. ఓ గుహ, నీవు నాకు మిత్రుడవురా అన్నారట స్వామి. నాకు గొప్ప స్నేహితుడివి నువ్వు అలా అనమక్క. నువ్వు నీచుడవు కావు, అధముడివి కావు, పాపిష్టివాడివి కావు. నీలో పాపం ఉంటే స్వామి ఆలింగనం దొరుకుతుందా అండి? మహర్షులు యోగులు కూడా అర్థించారు వనవాసంలో, ఆలింగామో వయం అంటూ. ఒక్కసారి మాకు అవకాశం ఈ స్వామి, నిన్ను కౌగిలించుకుంటామంటే పరమాత్మ అన్నారు, ఈ అవతారంలో అవకాశం లేదు అన్నవాడు గుహునికి ఆలింగనం ఇచ్చారండి. అలాగే ఆంజనేయ స్వామిని ఎన్ని మార్కు కౌగిలించుకున్నారు. ఈ విధంగా మహాత్ములు అంటారు, ఇప్పుడు రాముడు అరణ్యవాసంలోనే ఉన్నాడు, ఇంకా అయోధ్యకు వెళ్ళలా. ఇంకా చాలా చాలా ప్రారంభమే ఇది, 14 ఏళ్ళు ఉన్నాయి ఇంకా. అయినా సరే గుహుణ్ణి పరమాత్మ ఎప్పుడు గాఢంగా ఆలింగనం చేసుకుని తనలో ఐక్యమయ్యేటట్టు చేశాడో అప్పుడే రామరాజ్యం ప్రారంభమైందిట. అలా మహాత్ములు అంటారు. మాటికి నమస్కారం చేస్తున్నాడు గుహుడు. కూర్చోబెట్టుకుని రామచంద్రుడు అన్నారు, మిత్రమా, మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారా ప్రశ్నించారట. వీడికి ఆశ్చర్యం కలిగింది. అరే, మౌనంగా కూర్చున్నట్టండి. ఎందుకని? ఇంతవరకు గుహుణ్ణి జీవితంలో కుశల ప్రశ్నలు వేసిన వాడు ఒక్కళ్ళేడుట. మొట్టమొదట అడిగింది పరమాత్మ.
అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం. ఆ గొప్ప మాట అది. ఆ నిత్య అభియుక్తియే పరమాత్మ యోగక్షేమాలు చూడటానికి అది యోగ్యత, క్వాలిఫికేషన్. అట్టివారి యొక్క యోగము క్షేమము ఈ రెండు నేనే చూస్తానని పరమాత్మ ప్రతిజ్ఞ గీతా గ్రంథంలో. కనుక ఆ విధంగా గుహుడు రామ ప్రార్థన చేశారు, మహానుభావ నేను, నా కుటుంబ సభ్యులు, నా రాజ్యం, నా ధనం, నా గృహం అంతా మీదే, నాదేం లేదన్నారు. మీకు స్వాధీనం చేసేస్తున్నా నాథ, నేను తమకు దాసుణ్ణి, కటాక్షించండి నన్ను. అలా కోరారండి. ఇప్పుడు ఈ గంగని దాటాలే. ఇక ముందు అరణ్యవాసంలో గంగని తరించాలి. దానికి గుహుడు సహకరిస్తారు చక్కగా. పల్లె ప్రజలు భక్తిభావం చూశాడు పరమాత్మ. అయోధ్యలో ఇలాంటి భక్తులు లేరు అనుకున్నట్ట రాముడు. ఈ పల్లె ప్రజలలోనే అసలు భక్తి ఉంది అనుకున్నారట. ఆనందంగా మాకు అటువంటి ఆనందం కలుగుతోంది ఇక్కడ. ఆ పల్లె ప్రజల యొక్క భక్తిభావాన్ని ముగ్ధుడైపోతున్నాడు పరమాత్మ. వాళ్ళు రకరకాలైన బహుమతులు, కానుకలు తెచ్చారు. కొంతమంది పుష్పాలు, ఫలాలు, జలాలు, ఇంకా రకరకాలు. వారి అందరినీ కుశల ప్రశ్నలు వేశాడు అవన్నీ స్వీకరించారట. ఆ ప్రేమగా ఇచ్చిన పదార్థాలన్నీ, కందమూల ఫలాలు, సీతారామ లక్ష్మణులు, సుమంత్రులు కూడా ఉన్నాడుగా, మంత్రి ఇంకా వెంటే ఉన్నాడు. ఈ నలుగురు ఆ ఫలాలు స్వీకరించారండి. ఆ తర్వాత శృంగివేరపురం ఒక ఉత్సవంగా జరిపారు రామచంద్రమూర్తి యొక్క రాకని. ఆ ఆనందానికి అవధులు లేవండి. వారందరూ మన జీవితాలు నేడు ధన్యమైపోయినాయి, భగవద్ దర్శనం అయింది. ఆ విధంగా పరమానంద భరితుడై సోవత్ ప్రభుహి నిహారి విషాదు భయవు ప్రేమ బస్ హృదయ విషాదు. నిషాదునికి విషాదం కలిగిందిట రామచంద్రమూర్తిని చూచేటప్పటికి. ఎందుకని? రాత్రి సమయంలో కింద పడుకున్నారు, ఆకుల మీద, ఎండిపోయిన ఆకులే అదే బెడ్, ఆ బెడ్గా భావించి రామచంద్రుడు ఆ విధంగా ఎండుటాకుల మీద పవళించి ఉండటాన్ని చూసిన నిషాదునికి ఒక్కసారి పెళ్ళుబికి వచ్చింది దుఃఖం. అరే రే, హంసతూలిక తల్పముల మీద శయనించవలసినటువంటి స్వామి వాళ్ళ భూమి మీద భూషయ. వాడి మనసు తరుక్కుపోయిందండి. అప్పుడు నిషాదరాజు గుహుడు, పరమాత్మ నిద్రపోతున్నాడు. ఏదైనా అరణ్యపు జంతువులు, క్రూర జంతువుల ఆ సంచారం వలన స్వామివారికి ఏదన్నా ప్రమాదం కలుగుతుందేమో, అపాయం. అలా కలగకుండా ఎక్కడైతే వారు విశ్రాంతి తీసుకుంటున్నారో ఆ ప్రదేశంలో సాయుధులై జాగరూకతతో అనేక మంది కాపలా పెట్టాట. వాడి మనుషుల్ని కాపలాగా ఉంచారండి. అట్టి సమయంలో లక్ష్మణస్వామి చూడండి, 14 సంవత్సరాలు, చాలా ఆశ్చర్యం, లక్ష్మణుడికి నిద్ర లేదు. అలా ఉన్నవాని చేతనే మేఘనాథుడు సంహరింపబడతాడు. లింకులు ఇవన్నీ. మేఘనాథుడు ఎట్ట కోరుకున్నాడు? 14 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా ఎవడైతే ఉంటాడో వాడి చేత నాకు చావు. అంటే వాడు ఏముద్దేశం? అటువంటి వాడు ఉంటాడా లోకంలో? ఎవ్వరు ఉండరు కదా అని. కానీ లక్ష్మణస్వామి అండి, వాడు ఇంద్రజిత్తు అయితే వీడు ఇంద్రియజిత్తు. అంచేత వాడిని గెలవగలిగారు, కాపలాగా పెట్టాడు. ఇక సీతారాములు కటిక నేల మీద నిద్రిస్తున్నారు. వారిని చూచేటప్పటికీ ఏడుపు వచ్చింది. సోవత్ ప్రభుహి,
ఈ విధంగా దర్భశయ్య మీద పడుకున్నారు. సకల దాసీ జనాలు, బంధుమిత్రులు ఎవరు లేరండి ఇప్పుడు, జననీ జనకుల దగ్గర లేరు. అప్పుడు మహాజ్ఞాని జనక చక్రవర్తి కుమార్తె ఈ సీతాదేవి, ఆవిడ తక్కువదా? ఆవిడ కూడా ఆ కటిక నేల మీద శయనించి ఉన్నది. దీనికంత కారణం ఆ కుత్సితురాలైన కైకేయి కదా అంటున్నాడు గుహుడు. శియ రఘుబీరకి కానన జోగు కర్మ ప్రధాన సత్య కహులోగు. సీతారాములు శయనించి ఉన్నారు. లక్ష్మణస్వామి జాగృతుడై మేలుకొని ఉంటే తత్వజ్ఞానాన్ని వినిపించాడు లక్ష్మణస్వామి. గుహ వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి చర్చ. సాధారణంగా తత్వజ్ఞానం ఎవరికండి చెబుతారు? అందరూ యోగ్యులు కాదు. అయితే భక్తి అందరికీ పనికొస్తుంది, దానికి అధికారంతో సంబంధం లేదు. కానీ జ్ఞానం ఉపదేశం చేయాలి అంటే మాత్రం కొంత యోగ్యత అనేది ఉండవలే. ఆ విధంగా లక్ష్మణ గీత అంటారు ఇక్కడ. అనగా గుహునికి లక్ష్మణుడు వేదాంతాన్ని చెప్పాడు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు. మంచి కాలక్షేపం. మరి నిద్ర రాకుండా కూర్చోవాలిగా, ఊరికే ఉంటే నిద్ర వచ్చేస్తుంది. ఏదో ఇట్లా సంకీర్తన కానీ, హరికథా కాలక్షేపం కానీ, ఇలాంటి ప్రవచన శ్రవణము, ఇలా అయితే నిద్ర రాకుండా ఉంటుంది. అట్లా కాలక్షేపం. స్వపూర్వార్జిత కర్మైవ కారణం సుఖదుఃఖయో. లక్ష్మణస్వామి అంటున్నారు, గుహ ఏముందయ్యా, ఏ జీవికైనా సరే సుఖదుఖాలకి వారి గత జన్మల కర్మలు అవే కారణం కదా అన్నారు. ఎవరైనా అలా అనుభవించి తీరవలసిందే. సుఖం వా యది వా దుఃఖం స్వకర్మ వశగో నరః యథాగతం తత్తత్ భుక్త్వా స్వస్థమనా భవ. లక్ష్మణస్వామి, గుహ ఎవరికి వారు చేసుకున్నవే ఇవి. ఒకరి వల్ల ఈ సుఖదుఖాలు కలగవు, మనంతట మనం చేసుకున్నాం. దాని స్వయంకృతములు అంటారు, స్వయంకృత అపరాధాలు. ఇవి అనుభవించవలసిందే. అలా మంచి మంచి మాటలతో ఆ రాత్రి గడిచిపోయిందండి. ఈ పూటకి ఇక్కడికి విరామం.